హాయ్ అండి. గోధుమ రవ్వ, పెసరపప్పు, మన ఇంట్లో ఉన్న కూరగాయలు వేసి చక్కగా కిచిడి చేసుకుందాం. ఒక క్యారెట్, కొద్దిగా బీన్స్, ఒక టమాటా, ఇంకా మనకి కారం కోసం పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. కిచిడి అంటే పెసరపప్పు వేసుకోవాలి కదా, అదనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోండి బాగా, అప్పుడే మీకు బాగా టేస్ట్గా ఉంటుంది. 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకొని, మీరు తినే కారాన్ని బట్టి 3 పచ్చిమిరపకాయలు అలా వేసుకొని, కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత మనము క్యారెట్, ఆ బీన్స్ సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న కప్పు అవుతాయి మీకు, వేసేసేయండి. అలాగే ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకొని, నేను చెప్పే కొలతకి ఒక క్యారెట్, ఇప్పుడు నేను తీసుకున్న బీన్స్ సరిపోతుంది. చిన్న చిన్న కప్పు అయినాయి కదా, ఒక్కొక్క కప్పు. అలాగే కొద్దిగా పసుపు, మీకు రుచికి సరిపాను ఉప్పు వేసుకొని కొంచెం నేతిలో మనం ఈ కూర ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు, ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుంటే మీకు సరిపోతుంది. పెసరపప్పు వేసి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత మనము గోధుమ రవ్వ కూడా వేసేసి కొంచెం నెయ్యిలో ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. మీకు బాగా టేస్ట్గా ఉంటుంది అప్పుడే. అలాగే కిచిడి అంటే మనము మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోవాలి కదా. బాగా మిరియాల కారం ఇష్టం ఉన్నవాళ్ళు హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే ఒక పావు టీ స్పూను సరిపోతుంది. మీకు స్మెల్ వస్తూ బాగుంటుంది. చిన్నపిల్లలు అది ఉంటే కొద్ది కారం అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు పెసరపప్పుకి 2.5 కప్పులు నీళ్ళు పోస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఉడికిపోతుంది మీకు సమంగా. ఇంకా మీకు చల్లారిన తర్వాత విడివిడిగా వస్తుంది తినేటప్పుడు, అదేమో బాగానే ఉంటుంది. అలా 2.5 కప్పులు వేసుకొని నీళ్ళు, చక్కగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి అంతా తిప్పుకొని విజిల్స్ పెట్టేయాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మీకు. చల్లారిన తర్వాత విజిల్ తీసేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు టిఫిన్ ఏది లేదు అనుకున్నప్పుడు కూడా మనకి త్వరగా అయిపోతుంది. మనకి హెల్తీ కూడా, పిల్లలకి పెట్టినా కూడాను బాక్స్కి చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.